నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు పార్టీ ఓటమికి దారితీసిన రాజకీయ కారణాలు మొదటిది, అత్యంత ప్రధానమైనది భారత సమాజంలో నెలకొన్న ఉత్పత్తి సంబంధాలను స్థల కాల పరిస్థితులకు అనుగుణంగా అంచనా వేయకపోవడం. బయటి ప్రపంచంలో పెను మార్పులు సంభవించినా లెక్క చేయకుండా తామున్న దండకారణ్య అడవుల్లో ఉన్న పరిస్థితులే కొలమానంగా విప్లవ వ్యూహం ఎత్తుగలను నిర్ణయించుకోవడం. 2025 అక్టోబర్లో పార్టీ రాజకీయ పంతాను విభేదించి బయటికి వచ్చిన పొలిట్ బ్యూరో సభ్యుడు సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఈ అంశాన్నే తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఉత్పత్తి సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని, దేశంలో పెట్టుబడిదారీ సంబంధాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక సాయుధ పోరాట పంత పనికిరాదని, ప్రస్తుతానికి తాత్కాలిక విరమణే మార్గమని స్పష్టం చేశారు. అప్పట్లో ఇందుకు విరుద్ధమైన అభిప్రాయాలు కలిగి ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఇటీవలే బయటికి వచ్చిన మరో పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ, సిసి సభ్యుడు సంగ్రామ్ ఈ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ లొంగుబాటు సందర్భంగా ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను అంగీకరించారు. బయటి సమాజంలో చాలా మార్పులు వచ్చాయనే విషయాన్ని ఒప్పుకున్నారు. భారత సమాజపు ఉత్పత్తి సంబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని, 1990లో ఇవి మొదలై 2010 తర్వాత వేగం పుంజుకున్నాయని, అర్ధవలస అర్ధ భూస్వామ్య సంబంధాలు కాస్త క్రమంగా పెట్టుబడిదారీ సంబంధాలుగా మారాయనే చర్చ మావోయిస్టు పార్టీలో 2014 నుంచి ఉంది. కొందరు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ వాదనలు లేవనెత్తారు. వీటి తీవ్రతను గుర్తించిన అగ్రనాయకత్వం భారత సమాజంలో నెలకొన్న ఉత్పత్తి సంబంధాలపై 2014-2016 మధ్య కాలంలో అధ్యయనం చేసింది. ప్రధానంగా డీకే ఏఓబిలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫీల్డ్ స్టడీ నిర్వహించింది. ఈ స్టడీ గణాంకాల ఆధారంగాను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన పలు సోషియో ఎకనామిక్ సర్వేలు, ఇతర డేటా ఆధారంగా ఈ అంశంపై 2020లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కూలంకషంగా చర్చ జరిగింది. ఒకరిద్దరు సభ్యులు పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చేశాయని ప్రతిపాదించిన మెజారిటీ సభ్యులు మాత్రం ఇప్పటికీ భారత సమాజంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య లక్షణాలే ప్రధానంగా ఉన్నాయనే వాదనకు ఓటేశారు. అయితే పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చాయని మాట్లాడిన వారి ప్రతిపాదనను ఆమోదించి భారత్లో కాంప్రడార్ బడా బూర్జువా పాత్రపై మరింత అధ్యయనానికి సిసి తీర్మానించింది. కాగా 2021 జనవరిలో భారతదేశ ఉత్పత్తి సంబంధాలలో మార్పులు, మన రాజకీయ కార్యక్రమం అనే డాక్యుమెంట్ను సిసి విడుదల చేసింది. ఎంఓపి అనగా మోడ్స్ ఆఫ్ ప్రొటెక్షన్గా పిలువబడుతున్న ఈ డాక్యుమెంట్లో దేశ సామాజిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు జరిగినప్పటికీ మౌలిక మార్పు జరగలేదని మావోయిస్టు పార్టీ తీర్మానించింది. BannedThought.net అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఈ డాక్యుమెంట్ను చదివితే మనకు కొన్ని విషయాలు కొట్టొచ్చినట్టు అగుపిస్తాయి. ఆ డాక్యుమెంట్ చదవాలంటే కామెంట్ సెక్షన్లో లింక్పై క్లిక్ చేయండి. ఇక ఈ డాక్యుమెంట్లోని ముఖ్యమైన కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. మొదటగా ఉత్పత్తి సంబంధాల పరిశీలన కోసం జరిగిన ఫీల్డ్ స్టడీ కేవలం దండకారణ్యం, ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో మాత్రమే 2014-16 కాలంలో చాలా పరిమితంగా జరిగింది. తెలంగాణలోని వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలో కూడా జరిగిన అది ఎప్పుడో 1990లో చేసిన విశ్లేషణ. ఇక దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలోనూ ఏ జిల్లాలోనూ ఈ అధ్యయనం జరగలేదనేది ఈ డాక్యుమెంట్ చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా ఈ స్టడీని ఆధారం చేసుకుని దేశాన్నంతటికీ వర్తించే ఉత్పత్తి సంబంధాల విశ్లేషణను మావోయిస్టు పార్టీ చేపట్టింది. డీకే బయట కూడా ఇంకా అర్ధవలస అర్ధ భూస్వామ్య సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పడానికి 2010 తర్వాత జరిగిన కొన్ని సోషియో ఎకనామిక్ సర్వేలను, ఇతర ప్రభుత్వ గణాంకాలను వాడుకున్నారు. ఈ డాక్యుమెంట్లో ఇచ్చిన గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా పంజాబ్ నుండి కేరళ వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో పెట్టుబడిదారీ సంబంధాలు ఎలా నెలకొన్నాయనే విషయంపై అనేక వివరాలు కనిపిస్తాయి. పెట్టుబడుల విస్తరణ, మార్కెట్ చొరబాటు, వినిమయ సంస్కృతి, బహుళజాతి కంపెనీల ప్రాబల్యం, కాంప్రడార్ బడా బూర్జువా వర్గాల ఆధిపత్యం తదితర అనేక అంశాల్లో బోలెడన్ని గణాంకాలు ఉంటాయి.
ముగింపులో మాత్రం దేశ సామాజిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు జరిగినప్పటికీ మౌలిక లేదా గుణాత్మక మార్పు లేదనే నిర్ధారణ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ పేజీ 204లో ఉన్న ఒక పేరా చదివితే మావోయిస్టు పార్టీ ఈ నిర్ధారణకే రావడానికి వెనకాల లోగుట్టు మనకు అర్థమవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థను అంచుల్లో ఉన్న పెట్టుబడిదారి విధానమని, అర్ధ పెట్టుబడిదారి విధానమని, పరివర్తనలో ఉన్న పెట్టుబడిదారి విధానమని సూత్రీకరించడం సరైంది కాదు. ఇలా సూత్రీకరించడం అంటే మన దేశంలో ఇప్పటికీ రాజ్యాధికారాన్ని చెలాయిస్తూ బలంగా నిర్ణయాత్మకంగా ఉన్న అర్ధ భూస్వామ్య విధానం అప్రధానమైనదిగా మారిపోతుంది. అంతిమంగా వ్యవస్థ సమూల మార్పు కోసం పోరాడే విప్లవ శక్తులు ఏ పంతాను అనుసరించాలి, ఎలాంటి ఎత్తుగలను చేపట్టాలనే విషయంలో గందరగోళంలో పడేస్తుంది. అందువల్ల ఈ సూత్రీకరణలు సరైనవి కావు. భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఎనలేని హాని చేస్తాయి. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? వస్తుగత పరిస్థితులను చాలా వరకు గుర్తించినప్పటికీ వాటికి తగిన వ్యూహము, ఎత్తుగళ్ళు రూపొందించడానికి సిద్ధపడకుండా భారత సమాజం అర్ధ భూస్వామ్యంలో ఉండాలని మావోయిస్టు పార్టీ కోరుకుంటుందనే కదా. నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాన్ని, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతాను వదలడానికి అది మానసికంగా సిద్ధంగా లేదనే కదా. పెట్టుబడిదారి విధానం వచ్చిందని ఒప్పుకుంటే ఆటోమేటిక్గా ఆ పార్టీ వ్యూహం, ఎత్తుగలను మార్చుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని విరమించి ఇతర చట్టబద్ధ, చట్ట వ్యతిరేక పోరాటాలను మేళవిస్తూ కొత్త విప్లవ పంతాను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అది ఆ పార్టీకి ఎంతమాత్రం చేత కాలేదు. అందుకే 266 పేజీల ఆ ఎంఓపి డాక్యుమెంట్లో మాటల గారడీని, లెనిన్, స్టాలిన్ల కొటేషన్లను, ప్రభుత్వ గణాంకాలను వాడుకొని చివరి పేజీలో కార్పొరేట్ వ్యతిరేక పోరాటాలను గుప్పించారు. సాయుధ పోరాటాన్ని మార్పు లేకుండా కొనసాగించాలనే చట్టాన్ని మాత్రం యథాతథంగా వదలకుండా పట్టుకున్నారు. ఫైనల్గా గణనీయమైన మార్పులు జరిగాయని ఒప్పుకుంటూనే భారత సమాజంలో ఇప్పటికీ అర్ధ భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలే ఉన్నాయనే స్వీయాత్మక నిర్ధారణకు వచ్చారు. చివరిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే మనకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నక్సల్బరీ కాలం నుంచి కొనసాగిస్తూ వస్తున్న చైనా మార్గమే మన మార్గం, మావో ప్రవచించిన దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని వదిలేయడం అంటే రివిజనిజమేననే బలమైన భావన ఆ పార్టీ నాయకత్వంలో ఉండటం. బెటాలియన్లు, కంపెనీల స్థాయికి వెళ్ళిన పిఎల్జిఏను, జిల్లా స్థాయిలో ఏర్పడిన జనతన సర్కార్లను, ఏళ్ల తరబడి కోటలుగా ఉంటున్న అబూజ్మడ్, కర్రెగుట్టలు తదితర స్థావరాలను కలిగిన డీకే గెరిల్లా జోన్ను వదిలేయడానికి, సాయుధ పోరాట విరమణను ప్రకటించడానికి నాయకత్వంలో ఉన్న పెటీ బూర్జువా అహంభావం అడ్డు రావడం, వక్ర మార్గంలో అడ్డదిడ్డంగా పెట్టుబడిదారి విధానం వచ్చేసిందని ఒప్పుకున్న పక్షంలో అందుకు అనుసరించాల్సిన విప్లవ పంతా పట్ల స్పష్టత లేకపోవడం, తాము కూడా చివరికి సిపిఐ, సిపిఎం వంటి ఎన్నికల పార్టీల సరసన చేరి అంతరించిపోతామనే భయం. డీకే వంటి ఆదివాసీ ప్రాంతాలకు బయట మిగతా దేశంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయనే విషయంలో సమాచారం లోపించడం. మావోయిస్టు పార్టీ అస్తిత్వమే ఆయుధంలో ఉన్నదని, ఆయుధాలే లేకపోతే తమ పార్టీ ఈ స్థాయికి వచ్చుండేదే కాదని లీడర్స్ నుండి కేడర్స్ వరకు అందరిలో భ్రమలు వ్యాప్తిలో ఉండడం. ఆయుధాలు వదిలేసి చరిత్రలో రివిజనిస్టులుగా నిలిచే కంటే చివరి వరకు పోరాడుతూ ప్రాణ త్యాగానికి సిద్ధపడటమే మంచిదనే లక్ష్యానికి తోడ్పడని ఆదర్శ భావనలు కలిగి ఉండటం.